సార్ ఇప్పుడు మనం ఎక్కువగా అంటే ముందు వరకు హార్ట్ అటాక్ ఒక్కటే తెలుసు జనాలకి, కానీ ఇప్పుడు ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అని కూడా చాలా వింటున్నారు ఈ మధ్యలో. సో రెండింటికి తేడా ఏంటంటారు? ఇప్పుడు హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ ఇస్ ద ఫైనల్ థింగ్. అంటే కార్డియాక్ అరెస్ట్కి చాలా కారణాలు ఉంటాయి, దాంట్లో హార్ట్ అటాక్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్. సో కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఉండి ఉండి సడన్గా ఇట్ కెన్ స్టాండ్ స్టిల్. ఇప్పుడు నార్మలీ హార్ట్ రేట్ చూసుకున్నట్టయితే 60 to 100. ఇప్పుడు అలా కాకుండా సడన్లీ హార్ట్ ఆగిపోయింది అనుకోండి, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది అండ్ పేషెంట్ కెన్ హ్యావ్ ఎ సడన్ కొలాప్స్, రైట్? దాన్ని ఎసిస్టోల్ అంటాం. అంటే హార్ట్ రేట్ మొత్తానికి 0 అయిపోయింది సడన్లీ అంటే. అదర్ థింగ్ ఇస్ అలా కాకుండా హార్ట్ రేట్ సడన్లీ ఈ 60 to 100 ఉండాల్సిన హార్ట్ రేట్ కాస్త 150, 200, 250 రేంజ్కి వెళ్ళిపోయింది అండ్ హార్ట్ బీట్ ఇరెగ్యులర్గా ఉందనుకోండి. మా భాషలో దెర్ ఇస్ ఎ టర్మ్ కాల్డ్ వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. అంటే ఇస్ ఎ డేంజరస్ ఫార్మ్ ఆఫ్ ఎరిథ్మియా. సడన్ హార్ట్ బీట్ ఇరెగ్యులారిటీ అంటే హార్ట్ బీట్ అస్తవ్యస్తంగా ఉంటుంది, హార్ట్ పంపింగ్. సో అలాంటప్పుడు ఎఫెక్టివ్ హార్ట్ పంపింగ్ ఉండదు అండ్ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. సో సడన్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం.